ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు కావస్తున్న ఆస్తుల విభజన అంశం ఇంకా పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల బాకీ ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే 6,000 కోట్ల బకాయి తెలంగాణ నుంచి రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ తెలంగాణ ఆస్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల ఆస్తుల పంపిణీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్తుల పంపకాల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అంగీకారం తెలపడంతో మార్గం ఈజీ అయింది. ఇక ఢిల్లీ ఆస్తుల పంపిణీకున్న అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోయాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆస్తుల పంపకాల వ్యవహారం ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో కనుక చూసినట్లయితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఆ ఆస్తుల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకుని, అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తూ ఉండటంతో 10 ఏళ్ల తర్వాతైనా అక్కడ ఆస్తుల పంపకం జరుగుతుంది. మనం కనుక చూసినట్లయితే ఢిల్లీలో ఏపీ భవన్ 19 ఎకరాల 781 భూమి ఉంది. దాదాపుగా 20 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి ఏపీకి 13 ఎకరాల 356 స్థలం ఏపీకి వస్తుంటే తెలంగాణకు 8 ఎకరాల 245 అంత భాగం తెలంగాణకు కేటాయిస్తూ ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓకే చెప్పడంతో దాదాపుగా వివాదం సద్దుమణిగిందని ఒక సమాచారం అయితే వచ్చింది. అయితే ఎవరి వాటాలు ఏమొచ్చాయని కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు గోదావరి బ్లాక్లోని 4 ఎకరాల తర్వాత 3.15 సెంట్ల భూమి ఏపీకు దక్కింది. అలాగే శబరి బ్లాక్లోని ఇన్నర్ రోడ్స్ ప్లస్ అక్కడ కొంత భాగం ఆక్రమణకు గురై ఉంది. ఆ ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక 1/2 ఎకరం పొలం. అలాగే నర్సింగ్ హాస్టల్ ఉన్న 3 ఎకరాలు స్థలం. అలాగే పటౌడీ హౌస్కు సంబంధించిన 2 ఎకరాలు ప్లస్ 396 ఆ సెంట్ల భూమి ఏపీ ఖాతాలోకి, ఏపీ వాటాలోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఖాతాలో ఏమొచ్చిందంటే శబరి బ్లాక్లో ఉన్న 3 ఎకరాలు, అలాగే పటౌడీ హౌస్లో ఉన్న 8 ఎకరాల స్థలం తెలంగాణ ఖాతాలోకి, తెలంగాణ వాటా కింద కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మధ్య డివైడ్ చేసింది. అయితే ఏపీ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ వివాదంలో ఉన్న స్థలం ఏపీకి కేటాయించారు. అక్కడ ఆ వివాదం కనుక ఆ ప్రాంతం ఖాళీ చేయకపోతే, అది కంటిన్యూ కనుక జరిగినట్లయితే ఇక్కడ శబరి బ్లాక్లో నుంచి కానీ లేకపోతే పటౌడీ హౌస్ నుంచి కానీ ఆ స్థలం దాదాపుగా ఒక 1/2 ఎకరా స్థలం ఇటు ఆంధ్రాకు ట్రాన్స్ఫర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఢిల్లీకి సంబంధించిన వ్యవహారం ఇది కాకుండా ఇంకా ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తమకు రావాల్సిన విద్యుత్ బకాయిల బిల్లు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు రావాలని ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. కేంద్రంని మధ్యవర్తిత్వం వ్యవహరించమని చెప్తుంది. అయితే ఆ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తెలంగాణ ఏం చెప్తుందంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడున్న రాజ్భవన్ని, అలాగే హైకోర్టును, లోకాయుక్త, హెచ్ఆర్సీని వాడుకున్న దానికి దాదాపుగా 408 కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది. దాంతోపాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చెప్పడానికి టోటల్ కలిపితే బిల్లు ఏపీ నుంచి మనకు రావాల్సింది 17,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయి ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఏపీ ప్రభుత్వం ఏమో 6,000 తెలంగాణ నుంచి రావాలని చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో ఆంధ్ర నుంచి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు బాకీ రావాలని చెప్తుంది. అయితే ఈ పంచాయతీ ఇంకా తెగలేదు. రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 ఏళ్ళు అయినప్పటికీ ఈ పంచాయతీ ఇలాగే కొనసాగుతుంది. ఇద్దరి మధ్య తగ్గుబట్టి కేంద్రం అయితే అక్కడ ఢిల్లీలో ఎంజాయ్ చేస్తుంది. షెడ్యూల్ 9లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ కంపెనీలు, అలాగే చాలా కార్పొరేషన్ల విభజన ఉంది. ఇది ఇంతవరకు ఈ పంచాయతీ కూడా తెగలేదు. ఆ విభజన హామీలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల పంపకంలో భాగంగా డిపార్ట్మెంట్ల పరంగా షెడ్యూల్ 9లో అయితే చేర్చారు, కానీ దాన్ని పంచలేదు. అలాగే షెడ్యూల్ 10లో కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి సంస్థల విభజన కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన కూడా పెండింగ్లో ఉంది. సింగరేణి కాలేజ్ కానీ, అలాగే ఏపీ
హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ దానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. అలాగే నగదుకు సంబంధించి కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో కానీ, అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా విభజనలో ఎవరి వాటా వాళ్ళకనేది ఇంకా క్లారిటీ రాలేదు. విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. కేంద్రం అయితే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం పెట్టి ఈ అంశాన్ని ఎటూ తేల్చకుండా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఒక విషయం అయితే మనకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, కనీసం ఢిల్లీలో ఉన్న 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తుల పంపకంలో 2 రాష్ట్రాలు కూడా ఓకే అనడంతో ఆ వివాదం ఒక కొలిక్కి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు.